ఇంత తొందర ఎందుకని రేవంత్ రెడ్డి గారి సర్కార్ను మా బీసీల పక్షాన ఎంఆర్పిఎస్ నిలదీస్తుంది. ఇంకో నెలలోనో 2 నెలల్లోనో హైకోర్టు పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆగిన ఎన్నికలు ఆగమేఘాల మీద మొన్న కమిషన్ ప్రకటన చేసి నోటిఫికేషన్ ఒక రోజు తేడా మీద ఇవ్వడం అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ విషయంలో బీసీలను మోసం చేస్తుంది అనడానికి సాక్ష్యం. 42% రిజర్వేషన్లు ఉన్నట్టుగా అమలు జరిగితే దాదాపు మా బీసీ సమాజానికి దాదాపు 5,300 సర్పంచ్ పదవులు దక్కడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు కేవలం 17% రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అది కేవలం 2,000 వరకే వచ్చి దాదాపు 3,000కు పైగా నా బీసీ సర్పంచుల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ ఓసీలకు, ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోచిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం.